అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు గురువారం. ఈ గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఈ కథను విన్నవారు అదృష్టవంతులని చెప్పచ్చు. ఆ దత్తాత్రేయ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ ఈ కథను ఆరంభిద్దాం. సప్త ఋషులలో ఒకరు అత్రి మహర్షి. ఆయన సతీమణి అనసూయ. వారు సంతానం కోసం వృక్షపర్వతంపై తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వారి కోరిక మేరకు తాము 3 శక్తులను ఒకటిగా చేసి కుమారునిగా జన్మిస్తామని వారికి వరమిస్తారు. త్రిమూర్తి అంశతో వారికి దత్తాత్రేయుడు జన్మిస్తాడు. హిందువులంతా శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించి ఆయన కృపకు పాత్రులవుతున్నారు. ఇందుకు ఒక కథ కూడా ఉంది. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని బ్రహ్మ, విష్ణు, శివుని ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవిలందు పొగుడుతూ చెబుతూ ఉంటాడు. వారు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని భావించి తమ భర్తలను అడుగుతారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడుగుతారు. ఆమె అందుకు అంగీకరిస్తుంది. ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే మేము భుజిస్తాము అని వారు చెప్తారు. అనసూయ దీంతో ఒక సందిగ్ధ చెంది పరపురుషుల ముందు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది కనుక వారి కోరిక వ్యతిరేకిస్తే ఆమె అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి వింత కోరిక కోరారు అంటే ముగ్గురు సామాన్యులై ఉండరని అనసూయ భావించి వారిని పసిబిడ్డలుగా మార్చి వారికి నగ్నంగా భోజనం తినిపిస్తుంది. తర్వాత ఆమె వారిని ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చుతుంది. అత్రి మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగినదంతా అనసూయ చెప్తుంది. ఇదంతా తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను సుత్తించగా వారు నిజరూపాలలో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యాన్ని మెచ్చి ఆమెకు వరమిస్తారు. అనసూయ ఆ ముగ్గురిని తమ పిల్లలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంశలతో జన్మించవలసిందిగా కోరుతుంది. అలా దత్తాత్రేయుడు వారి కుమారులుగా అవతరిస్తారు. ఉద్భవ గీతలో దత్తాత్రేయుడు గురించి శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను బట్టి దత్తాత్రేయుడు 24 మంది గురువులు ఉన్నట్లుగా చెప్పాడు. భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు, చంద్రుడు, సూర్యుడు, నాగుపాము, రామచిలక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పసివాడు, లోహపు పనివాడు, సర్పం, సాలీడు, కంతిరీగ దత్తాత్రేయుడు 24 మంది గురువులుగా పురాణాలలో చెప్పబడుతుంది. అంటే సంస్కారం గావించే విధానాన్ని అనుసరించి వాటిలోనే మనం గుర్తించాలి అని సద్గుణాలను అనుసరించి ఈ 24లోని అంతా నేర్చుకోవాల్సిందిగా ప్రత్యేక గుణాలు అంతా మనం గమనించుకోవాలి. దత్తాత్రేయుడు 3 తలలు 6 చేతులతో ఉంటాడు. 3 తలలు త్రిమూర్తులకు సంకేతంగా, 6 చేతులు శంఖం, చక్రం, త్రిశూలం, డమరుకం, జపమాల, కమండలములు, మెడలో రుద్రాక్షమాలలు, యజ్ఞోపవీతంగా పై 2 చేతుల్లో ఉన్న శంఖం, చక్రం, విష్ణుమూర్తికి డమరుకం, త్రిశూలం, శివునికి జపమాల, బ్రహ్మదేవుడికి చిహ్నాలుగా, వెనుక ఉన్న గోవు మహాలక్ష్మికి చిహ్నంగా, అలాగే 4 శునకాలు 4 వేదాలకు సంకేతాలుగా చెప్పబడుతుంది. ఉత్తరాది సాంప్రదాయాలలో దత్తాత్రేయుని ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, నాద యొక్క ఆదినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది గురువుగా గుర్తిస్తూ ఉంటాం. దత్తాత్రేయ స్వామి మొట్టమొదటిలో యోగదేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తికి సంబంధించినట్లు వైష్ణవ పూజా విధానాలను పుచ్చుకుని సంలీనమయ్యాడు. ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూ ఉంటాడు. భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువ కృపాభావాన్ని కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు. అద్వైత వేదాన్ని విశదీకరించి ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేస్తారు. మసక చీకట్లో తాడును చూసి పామునిగా భ్రమించి భయపడతాం, కానీ తర్వాత దీపం సాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయం తొలగిపోతాయి. అలాగే వాస్తవానికి బ్రహ్మ మనోడిగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన తానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖం కలుగుతూ ఉంటాయి.
ఆత్మజ్ఞానం అనే వెలుగు సాయంతో పరమాత్మను తెలుసుకొని క్షణంలో దుఃఖరహితము ఆనందమయంగా మారిపోతుంది. ఆయన బ్రహ్మమే సత్యమని అనుభవపడుతుంది. అప్పుడు భయాన్ని, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగిపోతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తెలిపోతుంది. సర్వాంతర్యామి నిండియుండున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వకంగా నమస్కారం. ఆ పరబ్రహ్మయే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మూగుతున్న జీవులపై కరుణతో ఆయన దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రేయముని పుత్రుడై జన్మించాడు. శ్రీ దత్తాత్రేయుని పేరు పొందాడు. భక్తులతో తనను ఆశ్రయించిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు. సంసార దుఃఖం నుంచి, ఆ దుఃఖ సాగరం నుంచి ఉద్ధరించాడు. ఆయన మరలా శ్రీ పాదవల్లభుడుగా తర్వాత శ్రీ నరసింహ సరస్వతియే పేరుతో అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరం హరిచింతనతో ఉండేవాడు. అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి యొక్క గడియ మాత్రమే ఉండగా దూర్వాస మహర్షి శిష్యులతో కలిసి అతని వద్దకు వస్తారు. అంబరీషుడు ఆయనను పూజించి తరువాత అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పాలన సమయంలో మీరిపోతుండగానే రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషుని వ్రతం భంగమవుతుందని, అలాగే అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుందని, అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచాడు. కొద్దది తీర్థం మాత్రం తాగాడు. కొంచెం నీరు త్రాగగానే ఇంతలో దూర్వాసన మహర్షి వచ్చి ఎత్తుకో కోపంతో, రాజా, అతిథిని అలక్ష్యం చేసి నువ్వు తీర్థం పుచ్చుకున్నావు అని శపిస్తాడు. దూర్వాసన మహర్షి కోపానికి అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడుతాడు. అప్పుడు ఆయన సాత్కాష్కరించి దూర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు, అతన్ని రక్షించండి. నా దర్శనమైన మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయమని అంటాడు శ్రీహరి. అలాగే శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలగడని తలచి సంతోషించి దుర్వాసనుడే సరే అని అంటాడు. స్వామి, అంతా మీ అభిష్టం ప్రకారమే కానివ్వండి అంటాడు. ఆ విధంగా శ్రీహరి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు. ఇక దత్తాత్రేయుడి జననం దేహవృతి మరియు కర్దముని కుమార్తె అయిన అనసూయాదేవి అత్రి మహర్షి భార్య మహాప్రతివత్తగా ప్రసిద్ధికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారం చేస్తూ ఉండగా నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసిస్తాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివత్య మహిమ తగ్గించమని తమ భర్తలను నిర్బంధిస్తారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకొని అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆర్ఘ్య పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయగలను, సెలవివ్వండి అడుగుతుంది. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు. అప్పుడు అతిథులు, అమ్మ, మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తాడో చెప్పలేము, కాబట్టి మాకు వెంటనే భోజనం పెట్టు అని లోపలికి వెళ్ళి విస్తరలు వేసింది. అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థిస్తుంది. అప్పుడు వారు, సాధ్వి, మాదొక షరతు, నీవు కట్టుకున్న బట్టలు విడిచి నగంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాం, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాం. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అతిథి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకెళ్ళిపోతారని శాస్త్రం చెబుతుంది. కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివత్య భంగమవుతుందని పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తాను చిక్కుకుపోయింది. అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించి వారి విచిత్ర కోరిక షరతు ఆమె తనలోనే తాను నవ్వుకుంది. అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారి నా బిడ్డల భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంటుంది.
ఆమె యొక్క ప్రాతిపత్య మహిమానిత్వం సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలైపోతారు. ఆమె భావన అనుసరించి ఆమె బాలింతరాలుగా స్తన్నం వచ్చింది. ఆమె వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆమె మహాప్రతివత. తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుతుంది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వం తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతిస్తాడు. ఓ మహావిష్ణు, నీవు స్థితికి లయకారకుడవు, జగత్తానికి విశ్వానికి విశ్వాధరుడువు. ఓ పరమేశ్వర, నీవు సహజంగానే ఒక్కడివి అయినా నీ లీలల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నారు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగా పోయినా మసక చీకట్లు తాడు దానికి భిన్నంగా పాముగా గోచరించినట్లుంది. నేను నాది అనే మాయతో ఓడిన భావం వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తుంది. ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ సూత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలలో ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనసు చేతగూడు పొందటానికి వీలుగాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అని అనగానే అప్పుడు అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే వీరు భగవంతుడి చేత సృష్టింపబడ్డారు. కాబట్టి ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమై వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టం అంటుంది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరుతాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తత చేసుకున్నావు. తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్ పరమేశ్వరుడే. శత్రువులకు కూడా అందని సచితానంద స్వరూపుడు. మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వాంతరం సంచరిస్తూ ఉంటాడు. అలాంటి దూర్వాస శాపం వల్లనే పరమాత్ముడైన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అసలు ఆయన అవతరించిందే అందుకు. సర్వ జనాలను ఉద్ధరించడానికి దత్తాత్రేయ అవతారం సృష్టింపబడింది. ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగించాల్సిందే కనుక దత్తాత్రేయ స్వామి అవతారం త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తూ ఉంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు మార్గదర్శకుడు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే అది గురువుతో మాత్రమే సాధ్యమవుతుంది. భగవంతుడు చేరే మార్గాన్ని చూపేది కూడా గురువే. అయితే ఒకరికి మనం గురువుగా స్వీకరించిన తర్వాత ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటేనే ఒక్కటే సరిపోదు. వారి పట్ల ఎప్పటికీ సడలని విశ్వాసంతో తప్పనిసరిగా ఉండాలి. గురువు పట్ల మనకు ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి వాళ్ళు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. వాటన్నిటినీ తట్టుకొని గురువు పాదాలను విడవకుండా పట్టుకోవాలన్నదే చెప్పే ఒక విష్ణుదత్తుడి కథను ఈ కథలో మనం చూద్దాం. శ్రీ గురుచరిత్రలోని విష్ణుదత్తుని కథ మనకు అసలైన గురుభక్తిని చూపిస్తూ ఉంటుంది. ఒక ఊరిలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉంటాడు. అతడు శ్రీ దత్తాత్రేయుని భక్తుడు. సర్వకాల సర్వావస్థలోనూ దత్తాత్రేయుని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విష్ణుదత్తునికి జీవితంలో ఒక్కసారైనా సరే దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలని, తరించాలని తపన ఉండేది. ప్రతిరోజు అతడు సంధ్య వార్చుకొని ఆ నీళ్లు తన ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మొదట్లో పోసేవాడు. విష్ణుదత్తుని భార్య సుశీలమ్మ పరమ సాధ్వి. తమకు తగిన భార్య అయిన తామే తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆదరించి భోజనం పెట్టి పంపేది. అయితే వారి ఇంటి ముంగిట్లో ఉండే రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. విష్ణుదత్తుడు రోజు సంధ్య వార్చిన నీళ్లు చెట్టు మొదట్లో పోసినందువల్ల గాయత్రి మంత్ర ప్రభావం చేత ఈ రాక్షసునికి శాపం తీరి తన లోకానికి వెళ్ళిపోతూ విష్ణుదత్తుని పిలిచి ఇలా అంటాడు, స్వామి, మీ దయ వల్ల నాకు శాపం తీరింది. మీకు ఏదైనా ఉపకారం చేసి పోవాలనే అనుకుంటున్నాను. మీ కోరిక ఏంటో చెప్పండి అని అడుగుతాడు. దానికి విష్ణుదత్తుడు, నాయనా, నాకు శ్రీ దత్తుని దర్శించుకోవాలన్న కోరిక ఉంది. నీకు చేతనైతే అది చేయి చాలు అంటాడు. దత్తుణ్ణి నువ్వే గుర్తుపట్టాలి. బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తునితో, నేను నీ 3 సార్లు మాత్రమే దత్తుని చూపిస్తాను.
నీవు అతన్ని గుర్తుపట్టలేకపోతే నేను ఏమీ చేయలేను అని అనగానే అందుకు విష్ణుదత్తుడు ఒప్పుకుంటాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసుడు విష్ణుదత్తుని తనతో తీసుకెళ్ళి ఒక తాగుబోతును చూపించి, అతనే దత్తుడు, నీవు వెళ్ళి కాళ్ళ మీద పడు అని చెప్తాడు. కానీ విష్ణుదత్తునికి ఆ తాగుబోతును చూస్తే అసహ్యం కలిగి అతని దగ్గర పోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. రాక్షసుడు విష్ణుదత్తునితో ఏమి తిరిగి వచ్చినావు అనగానే, నాకు దత్తుని చూపించమంటే తాగుబోతుని చూపించావు, అందుకే తిరిగి వచ్చేశాను అనగా, అప్పుడు బ్రహ్మరాక్షసుడు రెండవసారి విష్ణుదత్తుని తీసుకువెళ్ళి ఒక స్త్రీని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ముచ్చటలాడుతున్న ఓ వ్యక్తిని చూపి, అతడే దత్తుడు, వెళ్ళి అతని పాదాలపై పడి శరణ వేడుకో అంటాడు. కానీ కామానికి వశుడై అతన్ని చూసి అతడే దత్తాత్రేయుడంటే విష్ణుదత్తుడికి అస్సలు నమ్మకం కలగలేదు. మళ్ళీ తిరిగి వచ్చేశాడు. చివరికి బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తునితో ఇలా అంటాడు, ఇదే నీకు చివరి అవకాశం. దత్తాత్రేయుడు తన భక్తులను పరీక్షలు పెడుతూ ఉంటాడు. నీవు ఈసారి దత్తుడు శరణు కోరుకుంటే నేను ఇక ఏమీ చేయలేను, నా లోకానికి నేను వెళ్ళిపోతాను అంటాడు. బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్తారు. అక్కడ శవాలలో ఉన్న ఒక వ్యక్తిని చూపి బ్రహ్మరాక్షసుడు ఆయనే దత్తప్రభు అని చెప్తాడు. విష్ణుదత్తుడు వెళ్ళి భక్తితో ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి విష్ణుదత్తుడికి తన నిజరూప దర్శనమిచ్చి, భక్త ఏం కావాలో కోరుకో అనగా, కానీ విష్ణుదత్తుడికి ఏమి కోరాలో తెలియక, ప్రభు నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగి వస్తాను. తన భార్య సుశీలమ్మకు దత్తుడు దర్శనం గురించి చెప్పి ఆయనను ఏమి కోరుకుందాం అడుగుతుంది. ఆమె, మరో 2 రోజుల్లో మీ తండ్రి గారి అబ్దికం వస్తుంది కదా, దానికి దత్తస్వామిని భోక్తగా రమ్మని పిలవండి అని చెప్తుంది. విష్ణుదత్తుడు దత్తాత్రేయుని దగ్గరికి వెళ్ళి స్వామికి నమస్కరించి తన భార్య చెప్పినట్లుగా, స్వామి మీరు మా ఇంటికి భోక్తగా రావాలి అని కోరుతాడు. అందుకు దత్తప్రభు, సరే వస్తాను, నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని అభయాన్నిస్తాడు. విష్ణుదత్తుడు సుశీలమ్మ సాక్షాత్తు ఆ దత్తుడే మన ఇంటికి భోక్తగా వస్తున్నందుకు పరమ సంతోషంతో అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. చివరకు అబ్దికం రోజు రాగానే దత్తుడికి ఇంటికి రాగా సుశీలమ్మ దత్తుడు ఎంతో ఆనందంతో స్వామికి కాలు కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. దత్తుడు వచ్చి పీట మీద కూర్చొని మిగతా 2 భోక్తలు ఎక్కడా అని అడిగితే, అప్పుడు ఆ దంపతులు దత్తప్రభు వస్తున్నారనే సంతోషంతో మిగతా 2 పిలవటం మర్చిపోయామని ఇప్పుడే గుర్తుకు వచ్చింది. ఈ సమయంలో మహాసాధ్వి అయిన సుశీలమ్మ అగ్నిదేవుని ప్రార్థించి ఆయనను భోక్తగా రమ్మని పిలుస్తుంది. 2వ భోక్తగా సూర్యదేవుణ్ణి పిలుస్తుంది. ఆయన కూడా వస్తారు. ఆర్థికం స్తోత్కంగా నిర్వహించారు. భోక్తలు 3 దంపతులను దీవించి వెళ్ళిపోతారు. చివరగా దత్తప్రభువు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ, మీరు ఇహలోకంలో ధార్మిక జీవితాన్ని గడిపి అత్యంతమైన పుణ్యాన్ని సంపాదించి వైకుంఠానికి వస్తారని అనుగ్రహిస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో విష్ణుదత్తుడు సుశీలమ్మ జీవితమంతా ధార్మికంగా గడిపి ఆఖరుగా విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఇలా దత్తాత్రేయుని అనుగ్రహం ఉంటే సాక్షాత్ వైకుంఠమే ప్రాప్తిస్తుందని ఈ కథ మూలంగా మనకు అర్థమవుతుంది. విన్నారు కదా అండి ఈ దత్తాత్రేయుని కథలు. ఈ కథలు మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.